జడ్జి మనోడే, నేను చూసుకుంటా. నమస్తే నరసింహ. నమస్తే నమస్తే, నేను అలా చేస్తా. ఎట్లున్నారు? బాగున్నా. ఏం లేదే, మొన్న పని మీద కామరెడ్డి పోయింటి. ఆడ హోటల్లా మన మౌనిక కనబడ్డది. రాత్రి 10 కావచ్చు. ఆడపిల్ల ఒక్కతే ఆ టైంలో ఏం చెప్తుందో ఏమో. అసలే రోజులు మంచిగా లేవు కదనే. ఈ ముక్క నీకు చెప్పిపోదామని వచ్చిన. ఏంది బ్రిడ్జ్ దాటనీకి వచ్చిర్రా? ఏ కాదన్నా, ఎందుకు? అరే తమ్మి, ఇద్దరు లవర్స్ కలిసి ఈ బ్రిడ్జ్ దాటితే లవ్ సక్సెస్ అవుతుంది. అవునా? ఎప్పటికి కలిసి ఉంటారు. పోండి. పోదామా? పోయేస్తాం. ఏమైనా పిచ్చా? బాయ్ అన్న. ఆనకే చెప్పినా అన్న, ఇంకీడనే ఉంటాడు. ఏ ఉండని అన్న, కులి కుతుబ్షా ఉండలే. బాగ్మతి కోసం వరదల్లో లేదుకుంటా ఓలే. అంత రిస్క్ చేసిండనే కదా పాపం వాళ్ళ అయ్యా ఈ బ్రిడ్జ్ కట్టించిండు. అన్నా, కులి కుతుబ్షా బాగ్మతిల లవ్ సక్సెస్, వాళ్ళ ప్రేమ గుర్తైన ఈ బ్రిడ్జ్ కలిసి దాటితే ఎవ్వరి లవ్ అయినా సక్సెస్ అన్నా. ఈడేంది మౌని సోంటి నమ్ముతాడు? నమ్మని, నమ్మితే తప్పేంది? ఆమె స్టేటస్ ఏంది, ఆడేంది? ఏం దబ్బా నువ్వు? ఏం జమానా మాటలు చెప్తున్నావు? ఎంతమంది ఇంటర్ కాస్ట్ చేసుకుంటలేరు? పెళ్ళంటే అన్నీ చూసుకోవాలి కదా. ఏం చూసుకోవాలి? మంచోడా కాదా, జాబ్ చేస్తాడా చేయడా, ఇష్టమా కాదా అని చూసుకోవాలి. ఇంకేం చూసుకోవాలి? అంతేనా? ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఏం చేస్తున్నారు? పండుగకు ఉండాలి కదా, ఎందుకు పోయింది? ఏం లేదయ్యా, కొత్త జాబ్ కదా, పనుందని పోయింది. ఏం కాదురా, శాపాలు పెట్టుకుంటూ పోయింది. దానికి ఆస్తి కావాలంట, అందుకే నీ తానుకొచ్చింది. తిట్టుకుంటూ పోయిందిరా. చిన్నతనం తెలియదు, ఏదో అనేసింది. అరే మాటలంటే పర్లేదు వదినే, పరువు తీయద్దు కదా. ఫోన్ చేయి, ఏడుందో కనుక్కో. ఫోన్ చేయ వదినే. అది సీదా ఊరికి పోలేదే, ఏదో హోటల్లో చంద్రశేఖర్ గారికి కనిపించిందంట. ఏంది ఏడును? ఏడుంటా రూమ్లా. అదే రూమ్ కి ఎప్పుడు చేరినావు? పొద్దుగాల. ఎందుకు పొద్దుగాల? ఎప్పుడు విడికెళ్ళి రాత్రేడును? ఫోన్ ఎందుకు ఎత్తావు? మళ్ళీ అంతకు ఫోన్ చేస్తే కోపం చేస్తావు. నువ్వన్నా ఫోన్ చేయాలి కదా. ఇప్పుడు ఏమైంది? ఎందుకు వదులుతున్నావు? పైసలు అడిగితే ఇప్పిలే, ఉల్టా నా మీద వదులుతున్నావు. అమ్మా, ఈయనే బస్సులో వస్తుంటే డేట్ వచ్చింది, చేంజ్ చేసుకోనికి హోటల్ ఆగినానే. బస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది? బుద్ధి లేదా? ముందే చూసుకోవానే. బయట ఎట్లున్నాయి రోజులు? అరే ఏదో చక్కరుందిరా. తేలుస్తా కదమ్మా, మన ఎస్ఐకి చెప్పి పెట్టినా హోటల్లో చెక్ చేయమని. ఈ చక్కరేందో ఇక్కరేందో తేలుస్తా. రే సార్. పోయి చాయ్ తీసుకురా. ఓకే సార్. ఏమరా బండ్ల డీజిల్ ఉందా? పోయి పోయించుకురా. ఓకే సార్. ఏమే ఎంట్రీ ఇచ్చారు సార్. నీ పని చూసుకో. సార్, రూమ్ అయితే ఏం తీసుకోలేదు సార్. సీసీ ఫుటేజ్ కూడా మొత్తం చెక్ చేసినాం. రెస్టారెంట్కి ఏమన్నా వచ్చిందేమో, లేదంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా అయ్యుండొచ్చు కదా సార్. సరే, ఈ మాట ఏడా నాకు. సరే సార్. ఆడపిల్ల కదా, బద్నామైతాం. సార్ ఉంటా సార్. ఏదో మతలబుందిరా. నేను చూస్తా కదా. ఇగో దాని రూమ్ లో ఈ కార్డ్ దొరికింది, ఆడనే పనిచేస్తుందేమో. వదినకు చెప్పకు. ఇక్కడే చెంపటతో హోటల్కి వస్తావా? బతుకుంటావా? నీకెట్లా తెలుసు? ఎవరు చెప్పిర్రు? ఆ హోటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేయమని వాళ్ళ బాబాయ్ చెప్పిండు. సీసీ ఫుటేజ్ ఇస్తే హీరో గారు ఉన్నారు. ఏం లేదని మేనేజ్ చేసి చెప్పిన. అసలు ఆ పిల్లట తెలుసా నీకు? రేవంత్, ఇది మౌని దా. మా అన్ననే ఊర్లో ఎస్ఐ. అన్నీ చెప్పేసిన, చాలా క్లోజ్ నాకు. ఇవి చూడు, నేను మళ్ళీ వస్తా. ఏంద్రా ఇది? నా జూంబా సెంటర్లో జాబ్ చేస్తా అన్న, అంతనే పక్కనే ఉంటుంది. ఇట్లా మీ ఇద్దరిని చూసిండంటే అలా బాబాయ్ బతకనియడ్రా.
మాన్పించేరా. ఆళ్ళలు మంచిగానే ఉంటారా. నడిమిట్ల నువ్వు చేస్తావు. నా మాటిను. ఊర్లో భూమి అంటే ఆడవాళ్ళు అమ్మలేకపోయినా సిటీలో అయింది ఆడ బాబ్కా జాగిరా. చేసుకోమానన్నా, ఏం చేసుకుంటాడో చూద్దాం. అమ్మకు తెలుసా? ఆ? దూరంగా ఉండరా. నా మాట తినరా. ఎటు పోయి ఎటు వస్తుందో ఏమో. ఏంది? ఆ పిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. అర్థమవుతుందా? నా బతుక అంతే ఇక. ఏం చేద్దాం? నువ్వే చెప్పు. వెళ్ళిపోమని అయితే చెప్పుకో, సంపేస్తా. ఆ బల్లిగాని 5,000 జాబ్ చేస్తావా? ఆ? అరే మెంటలా నీకు? నేనైతే డాన్స్ మానబ్బా, ఫిక్స్. ఏమన్నా కానీ డాన్స్ మానవసరం లేదు మౌని. అందుకే ఐడియా చెప్తున్నా నేను. ఇంట్లో ఏం జాబ్ అంటే ఏమైనా చెప్పనీకి ఉండాలి కదా. అందుకే మార్నింగ్ ఈవినింగ్ జుమ్మా, మధ్యలో జాబ్. సరేనా? ఆ? ఏంది? కష్టమవుతుంది మౌని, కానీ ఏం చేస్తాం? భయపడి బతకడం అంతా కష్టం ఇంకేమీ ఉండదు రేవంత్. నా లైఫ్ అంతా అదే ఉంటుంది, భయమే ఉంటుంది. ఏం కాదు మౌని, నేనున్నా కదా. ఆ? చిన్న అడ్జస్ట్మెంట్ అంతే. మనం మస్తు ఫేమస్ అయి పైసలు సంపాదించినాక అప్పుడు అందరికి నువ్వే చెప్పు. వాళ్ళే నోరు మూసుకుంటారు. ఆ? ఆ? ఎక్స్క్యూజ్ మీ సార్. Yeah. మౌనిక. Oh, yeah. Please sit. మౌని, నువ్వేంది ఈడ? ఫస్ట్ చెప్పు, ఆఫీస్ ఎట్లా అయింది? నాతో కాదబ్బా. ఏ నీ తను అవుతుంది మౌని. 5 దాకే కదా జాబు. ఇప్పుడు జూంబా. ఇవి ల్యాండ్ డాక్యుమెంట్స్, ఇది అప్లికేషన్ సార్. ఏంటి అమ్మాయి పేసుకుందా? తప్పదు కదా సార్. వెరీ గుడ్. మీకు తప్పకుండా లోన్ వస్తుందమ్మా. నేను Thank you, చేసి పెడతా sir. కదా. Thank you. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో, ఆడ మౌనికుందా? మౌనిక ఫోన్. మీ బాబాయ్ మాట్లాడతావా? వద్దు సార్. తను చాలా బిజీగా ఉందండి. అట్లనా? నేను ఫోన్ చేసినా చెప్పుర్రి. అలాగే అండి.